యెహోవా యోసేపుకు జైల్లో తోడై ఉన్నాడంట, కానీ మౌనంగా ఉన్నాడంట. యెహోవా యోసేపుకు తోడై ఉండేనని ఉంది. నాకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే, కానీ మౌనంగా ఉండేను. ఎక్కడికి పోయాడు? జైలుకి వెళ్ళాడు. దేని మీద? ఏదో దొంగతనం అన్నా కూడా, ఏదో గొడవబడి అన్నా కూడా ఒక రకంగానే, యజమానురాలి మీద అత్యాచార యత్నం అనే కేసు, రేప్ కేసు మీద ఎంత క్యారెక్టర్ని ఎంత పచ్చడి చేసినట్లండి. అసలు దేవుణ్ణి వదిలిపెట్టేదానికి, దేవుని వదిలేసేదానికి, ఆత్మీయ జీవితాన్ని వదిలేసేదానికి, భక్తి జీవితాన్ని వదిలేసేదానికి మంచి అవకాశం అది. పో ప్రభువా, చెప్పినావు కానీ ఎందుకు ఇంత నీతిగా బతకాలి? అందరూ బతుకుతున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. వారికి లేవు శ్రమలు, నాకెందుకు ఈ శ్రమలు? తప్పులు చేసే వాళ్ళు జైలుకి వెళ్ళలేదు, నిజంగా రేప్ చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళలేదు, నిజంగా దొంగతనం చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళలేదు. నేను ఏం చేయకుండా కూడా నన్ను జైలుకి పంపించారు. దేశమంతా నా పేరు పోయింది. నువ్వేం చెప్పావు? అందరూ నీకు మొక్కుతారన్నావు, అందరూ నన్ను తిట్టే స్థితిలో నేను ఉన్నా. వాట్ ఆర్ యూ డూయింగ్? సంవత్సరాలు గడుస్తున్నాయి. మా నాన్నను చూడక ఎంతకాలం అయిందో. ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశం, ఎవరు స్నేహితులు లేరు, ఎవరు బంధువులు లేరు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను ప్రభువా. వాట్ ఆర్ యూ డూయింగ్? God was silent. కానీ చెరసాల్లో ఉన్నా కూడా యోసేపు మాత్రం అక్కడ మౌనంగా ఉండేవాడు కాదండి. ఆడ ఏం చేస్తున్నాడు? వర్ధిల్లుతున్నాడు. చెరసాల్లో కూడా వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. when you feel that God is quiet, God is silent, దేవుడు క్వైట్గా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తే, నీవు నీ మీద ఫోకస్ చేసుకుని నువ్వు వర్ధిల్లు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ వర్ధిల్లు.